హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. సో, తనేమో ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తుంది. అందులో బ్లైండ్ డేట్ యొక్క పర్సన్ ఫోటో చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. అతను అంటూ ఉంటాడు, "ఎందుకలా ఫోటో చూస్తున్నావు? ఆ ఫోటోలో ఉంది నేనే. కానీ అది నా ఓల్డ్ ఫోటో" అని చెప్తూ ఉంటాడు. సో, తను అంటూ ఉంటుంది, "ఏంటి ఇది ఓల్డ్ ఫోటోనా? కానీ నిన్ను చూస్తుంటే నువ్వేమో 30 ఇయర్స్ అని చెప్పావు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే" అని అంటూ ఉంటే, "అవును, ఒకప్పుడు 30 ఇయర్స్ అదే వెళ్ళిపోయింది కదా! చూడు, ఓల్డ్ లుక్కే చాలా బెటర్ ఉంటుంది. నీకు తెలుసా? నా వైఫ్‌తో నాకు డైవర్స్ కూడా అయిపోయింది" అనగానే అది విని జియా ఏమో షాక్ అవుతుంది. "ఏంటి? నువ్వు ఒక డైవర్స్ పర్సనా?" అని అంటుంది. "ఆ! డైవర్స్ పర్సన్ అయితే ఏంటి? నేను సింగిలే కదా!" అని అంటూ ఉంటాడు. సో, తనేమో నాకు అవసరం లేదు, బ్లైండ్ డేట్ అని క్యాన్సిల్ చేసి వెళ్ళబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని గట్టిగా, "నేను ఆల్రెడీ మీ మమ్మీకి చెప్పాను. అలాగే నీకు బ్రైడ్ ప్రైస్ కింద 2,000,000 అలాగే ఒక అపార్ట్మెంట్ కూడా ఇస్తున్నాను" అని అంటూ ఉంటే, "నాకు అవసరం లేదు. అలాగే తను నా మమ్మీ కాదు, నా స్టెప్ మమ్. సో, నేను మ్యారేజ్ చేసుకోనని" వెళ్ళబోతూ ఉంటుంది. కానీ ఆ పర్సన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటాడు. అప్పుడే తనని సేవ్ చేయడానికి ఫ్యూజన్ వస్తాడు. అతనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. అతన్ని చూడగానే జియా ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తన హై స్కూల్ టైంలో వాళ్ళ క్లాస్ టీచర్ తనని ట్యూషన్ చెప్పడానికి ఒక హౌస్‌కి తీసుకెళ్తుంది. అప్పుడే ఫస్ట్ టైం ఫ్యూజన్‌ని చూస్తుంది. చూడగానే తన క్రష్ స్టార్ట్ అవుతుంది. సీక్రెట్‌గా అతన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే ఫ్యూజన్ అంటూ ఉంటాడు, "వావ్! మనం ఎన్ని ఇయర్స్ తర్వాత మీట్ అయ్యామో" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే తను గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ మమ్మీ చెప్పింది తను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిపోయి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడని. అది కూడా వేరే సిటీకి వెళ్ళి అని అనుకుంటూ ఉంటుంది. సో, ఫ్యూజన్ అంటాడు, "సరే, నేను నిన్ను హౌస్ దాకా డ్రాప్ చేస్తాను" అనగానే తనతో పాటు కార్‌లో కూర్చుంటుంది. అప్పుడే ఫ్యూజన్ అడుగుతూ ఉంటుంది, "నేను మీ మమ్మీ దగ్గర విన్నాను. నువ్వు 2 ఇయర్స్ బ్యాకే మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయి వేరే బిజినెస్ స్టార్ట్ చేసావంట. వేరే సిటీకి కూడా వెళ్ళావంట" అనగానే, "అవును, వెళ్ళాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నేను నా ఫ్రెండ్‌తో కలిసి ఇక్కడే పబ్ ఓపెన్ చేశాను. సో, అది చాలా కూల్ ప్లేస్. నువ్వు కూడా అక్కడికి రా" అంటే, "సరే, నేను కూడా ఒకరోజు టైం చూసుకొని నా ఫ్రెండ్‌తో వస్తాను" అని అంటుంది. తనని హౌస్ దాకా రీచ్ కాగానే తనని డ్రాప్ చేయగానే తనేమో థ్యాంక్ యూ చెప్పి కిందికెళ్ళిపోతుంది. అలా హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామ్ అలాగే వాళ్ళ డ్యాడీ ఏమో అడుగుతూ ఉంటారు, "నీ బ్లైండ్ డేట్ ఎలా ఉంది?" అని అడుగుతూ ఉంటే, "హా డ్యాడీ, ఓకే. అలాగే అతను బ్రైడ్ ప్రైస్ కింద 2,000,000 ఇస్తాడంట. ఇంకా అపార్ట్మెంట్ కూడా ఇస్తాడంట" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ స్టెప్ మామ్‌ని పొగుడుతూ ఉంటాడు. "వావ్! నువ్వు జియా కోసం ఎంత మంచి అబ్బాయిని వెతికావు" అని అంటూ ఉంటే స్టెప్ మామ్ ఏమో తనని తను అవునవునని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, "జియా, నేను ఆల్రెడీ ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశాను" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో షాక్ అవుతాడు. "సో, నువ్వెందుకు రిజెక్ట్ చేసావు? నువ్వెందుకు అతన్ని రిజెక్ట్ చేసావు? అతనంత రిచ్ పర్సన్ కదా" అని అంటూ ఉంటే జియా అంటుంది, "అవునా? అతనంత రిచ్ పర్సన్ అయితే నువ్వే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా! ఆల్రెడీ లిన్‌కి 26 ఇయర్స్ వస్తున్నాయి కదా" అని అంటూ ఉంటే, "నువ్వేం మాట్లాడుతున్నావు? అతనికి 40 ఇయర్స్ అలాగే డైవర్స్ కూడా అయిపోయింది. అలాంటి పర్సన్‌కి నా కూతురు లైఫ్‌నిచ్చి ఎలా మ్యారేజ్ చేయాలి?" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో అది విని షాక్ అవుతాడు. "ఏంటి? నువ్వు ఇలాంటి ఒక పర్సన్‌తో జియానిచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నావా?" అంటే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "నీకు తెలుసు కదా! మన హౌస్ యొక్క కండిషన్. అలాగే తను ఆల్రెడీ పెద్దగా అయిపోయింది. ఒకవేళ మనం తనకి మ్యారేజ్ చేయలేకపోతే అందుకే అలాగే ఒక రిచ్ అండ్ ఓల్డ్ పర్సన్‌ని వెతికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నా. అందులో తప్పేముంది?" అంటే అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నీకు తెలుసు కదా! వాళ్ళ మమ్మీకి అయిన ట్రీట్మెంట్‌కి కావాల్సిన మనీ అంతా అప్పు తెచ్చాను. కానీ తనే మళ్ళీ మొత్తం అప్పంతా తీరుస్తూ ఉంది. వాళ్ళ అంకుల్‌కి కడుతూ ఉంది. సో, నువ్విలా ఎందుకు చేస్తున్నావు?" అని వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ స్టెప్ మమ్‌తో గొడవ పడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే తనేమో గొడవ స్టార్ట్ కాగానే బయటకొస్తుంది. సో, తను డోర్ బయటికి రాగానే పక్కనే ఉన్న నైబర్ ఆంటీ వచ్చి, "అసలు మీ పేరెంట్స్ ఏంటి గొడవ పడుతున్నారు?" అంటే తను మనసులో అనుకుంటుంది, "అవును కదా! ఈ ఆంటీ గాసిప్ కింగ్. ఒకవేళ ఈ ఆంటీకి నేను మొత్తం చెప్పాననుకో, ఊరు మొత్తం తెలుస్తుంది మా స్టెప్ మమ్ నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో" అని ఇమ్మీడియేట్‌గా ఆంటీకి చెప్తూ ఉంటుంది. సో, మా స్టెప్ మమ్ నా కోసం ఒక ఓల్డ్ అండ్ డైవర్స్ పర్సన్‌ని వెతికింది. సో, దానికోసం ఇదంతా లొల్లి. నేను రిజెక్ట్ చేశానంటే మా స్టెప్ మమ్ ఏమో తిడుతుంది అనగానే తను ఇమ్మీడియేట్‌గా ఆ గాసిప్స్ అంతా ఊరు మొత్తం పాకేస్తుంది. జియా ఏమో ఒక హౌస్‌కి వెళ్తుంది. తన ఫ్రెండ్‌తో కలిసి ఆ హౌస్‌లో ఉంటుంది. ఆ హౌస్ ఎవరిదో కాదు, జియాదే. సో, వాళ్ళ ఫ్రెండ్‌ని ఫ్రీగా హౌస్‌లో ఉంచుతుంది. అందుకే వాళ్ళ ఫ్రెండ్ హౌస్‌లో ఉన్న మొత్తం వర్క్స్ అలాగే తనకి కుకింగ్ కూడా చేస్తూ ఉంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, "సరే కానీ మీ స్టెప్ మామ్ గురించి ఊరు మొత్తం ఎలా తెలిసింది?" అని అంటూ ఉంటే, "పక్కింటి ఆంటీకి చెప్పాను.
అందుకే పక్కింటి ఆంటీ కూడా నా స్టెప్ మమ్ నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో అందరికి తెలియాలి కదా! అది అందరికీ తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది. నీకు తెలుసా? నా స్టెప్ మమ్ బ్రైడ్ ప్రైస్ కోసం ఒక ఓల్డ్ పర్సన్‌ని అలాగే డైవర్స్ పర్సన్‌ని నాకు మ్యారేజ్ చేద్దామనుకుంది. అలాగే చిన్నప్పుడే మా డ్యాడీని తన సైడ్ మాట్లాడిచ్చి నన్ను హౌస్ నుంచి బయటికి పంపించేసింది. కానీ అప్పుడున్న పర్సన్‌ని కాదు కదా! ఇప్పుడు కూడా సేమ్ తన కోసం వేరే ఓల్డ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చేంజ్ అయ్యాను అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో వాళ్ళ మమ్మీ హాస్పిటల్‌లో ఉంటుంది. తను చనిపోయే స్టేజ్‌లో తన హౌస్‌ని జియా నేమ్ మీద రాస్తుంది. అలాగే వాళ్ళ హస్బెండ్‌కి చెప్తుంది. ఈ హౌస్ ఓన్లీ నా కూతురికి మాత్రం చెందాలి అని చెప్పి సైన్ చేసి చనిపోతుంది. సో, వాళ్ళ డ్యాడీ ఏమో వాళ్ళ మమ్మీ చనిపోగానే ఒక మిస్ట్రెస్‌ని అలాగే తన కూతుర్ని తీసుకొనొస్తాడు. మిస్ట్రెస్ అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ వీళ్ళందరూ ఫ్యామిలీగా ఉంటారు. వాళ్ళేమో హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటే, పాపం అమాయకురాలు జియా ఏమో ఒక రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన కాలేజ్ టైమ్ వచ్చేసరికి వాళ్ళ డ్యాడీతో వాళ్ళ మమ్మీ చెప్పి, మన పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా! తినేలాగూ కాలేజ్‌కి వెళ్తుంది. తిని హాస్టల్‌కి పంపిద్దాం. ఆ రూమ్‌ని నా పిల్లలు వాడుకుంటారు అని జియాని లగేజ్‌తో పాటు బయటికి పంపించేస్తుంది హౌస్ బయట. జియా ఏమో ఏడుస్తూ ఉంటుంది. సో, అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "అయినా బ్యాడ్ మెమోరీస్‌ని ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావు? ఏమన్నా గుడ్ ఆలోచించు కదా!" అంటే, "ఈరోజు నాకు చాలా మంచి జరిగింది తెలుసా? నేను ఫ్యూజన్‌ని మీట్ అయ్యాను" అని చెప్పి ఫ్యూజన్‌ని మీట్ అవ్వడానికి మళ్ళీ బార్‌కి వాళ్ళ ఫ్రెండ్‌తో వెళ్తుంది. సో, వాళ్ళ ఫ్రెండ్‌తో అడుగుతూ ఉంటుంది, "నేను కొంచెం ఓవర్‌గా రెడీ అయ్యానా?" అంటే, "లేదు నువ్వు చాలా బాగున్నావు. ఎన్ని ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నావు కదా! ఏమాత్రం ఉండాలిలే. సరే కరెక్ట్ టైమ్ వచ్చేసింది. నువ్వు నీ లవ్‌ని కన్ఫెస్ చెయ్యు" అని చెప్తూ ఉంటే, "లేదు ఇప్పుడు నేను నా లవ్‌ని కన్ఫెస్ చేయాలనుకోవట్లేదు" అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు?" అని అంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్‌ని చూసి తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతనేమన్నా నా మాటలు విన్నాడా అని అనుకుంటుంది. సో, "నువ్విక్కడేం చేస్తున్నావని" ఫ్యూజన్‌ని అడిగేసరికి, "నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా బారే కదా! సో, నేనిక్కడ ఉండడం నార్మల్ థింగే" అని అంటాడు. సో, వాళ్ళ ఫ్రెండేమో సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకోని అని వాష్‌రూమ్ వంక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే ఫ్యూజన్ ఏమో ఆ చైర్‌లో కూర్చుంటాడు. అలాగే అంటూ ఉంటాడు, "నిజంగా నువ్వొస్తావనుకోలేదు. నువ్వేదో క్యాజువల్‌గా చెప్పావనుకున్నా. కానీ నిజంగా వచ్చావు. థాంక్ యూ సో మచ్" అని అంటూ ఉంటాడు. వావ్! ఈ క్లబ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బావుంది అని అంటూ ఉంటుంది. సరే, కానీ నువ్వు కూడా ఈ డ్రెస్‌లో చాలా బావున్నావని తనకి చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే వాళ్ళ ఫ్రెండేమో దూరం నుంచి వీళ్ళిద్దరిని చూస్తూ ఎంప్లాయ్‌తో అంటూ ఉంటాడు, "చూడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఎంత హ్యాపీగా ఉన్నాడో" అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, "చాలు నా గురించి గాసిప్ చేసింది. ఇమ్మీడియేట్‌గా వెళ్ళి వాళ్ళకి డ్రింక్ అలాగే డిన్నర్ సర్వ్ చెయ్యు" అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండెళ్ళి సో, వాళ్ళని అడుగుతూ ఉంటే డ్రింక్ గురించి జియా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "చూస్తుంటే ఫ్యూజన్ కూడా నీ మీద ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది" అని అంటూ ఉంటే తను అనుకుంటుంది, "లేదు నాకలా అనిపించట్లేదు" అని అంటుంది. "అయినా నేను ఎవ్వరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను. నేను ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇష్టపడతాను" అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ డ్యాడీ కాల్ చేస్తాడు. సో, "ఎందుకు నువ్వు నాకు కాల్ చేసావని" జియా అనగానే, "ఏంటి డ్యాడీ మీద ఇంకా కోపంగా ఉన్నావా?" అంటే, "డ్యాడీ నువ్వెందుకు కాల్ చేసావో నాకు బాగా తెలుసు. ఈ హౌస్ నీ పేరు మీద రాస్తాననుకున్నావా? లేదు చూడు లే అని అంటూ ఉంటే, చూడు నీ తమ్ముడు ఇంకా చిన్నోడే కదా! నువ్వెందుకు ఇలా చేస్తున్నావు కొంచెం ఆలోచించు" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. "ఎప్పుడైనా నా బ్రదర్ నన్ను సిస్టర్‌లాగా ట్రీట్ చేశాడా? ఇన్ని డేస్ నుంచి నేను నీ గురించి ఆలోచించాను. కొంచెమైనా సింపతి ఉండేది. కానీ నాకిప్పుడు అస్సలు లేదు. సో, నాకు నీ గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ కూడా లేదు" అని ఇమ్మీడియేట్‌గా కాల్ కట్ చేస్తుంది. హౌస్ నీ పేరు మీద ఎప్పుడూ రాయను అని ఇమ్మీడియేట్‌గా కాల్ కట్ చేస్తుంది. జియాకేమో ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ కాల్ చేసి రేపు లంచ్‌కి రా అని పిలుస్తుంది. సో, తను కూడా ఓకే అంటుంది. మనసులో అనుకుంటుంది, రేపు ఫ్యూజన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తున్నాను కదా! ఫ్యూజన్ కూడా వస్తాడా? రాడా? అని అనుకుంటూ ఉంటుంది. సో, ఇక్కడేమో వాళ్ళ మమ్మీ ఫ్యూజన్ వాళ్ళ డ్యాడీతో గొడవ పడుతూ ఉంటుంది. "నువ్వేంటి తనని రేపు డిన్నర్‌కి పిలుస్తున్నావా? అస్సలు పిలవకు. అవసరం లేదు" అంటే, "అతను మన కొడుకే కదా!" అనగానే, "మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయి ఎందుకు బిజినెస్‌కెళ్ళాలి? మళ్ళీ బిజినెస్ నుంచి ఇక్కడికెందుకొచ్చాడు? అంతా అసలు ఏం చేస్తున్నాడు నీ కొడుకు?" అంటే, "ఇప్పుడు మన కళ్ళ ముందే కదా బిజినెస్ చేసేది" అనగానే, "కళ్ళ ముందు చేస్తే ఏంటి? అవసరం లేదు. నేను అతనితో మాట్లాడను" అని అంటుంది. అప్పుడే ఫ్యూజన్ వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి, "మమ్మీ యొక్క బర్త్‌డే ఉంది కదా! రేపు మనం బయటికెళ్దాం" అనగానే, వాళ్ళ మమ్మీ అది విని, "సరే నువ్వు రేపు పార్టీకొచ్చేసేయి. రేపు జియా కూడా వస్తుంది. సో, నువ్వు సైలెంట్‌గా ఇంటికొచ్చేసేయి" అని చెప్తాడు. అని చెప్తుంది. ఫ్యూజన్ ఏమో, "ఏంటి జియా హౌస్‌కి వస్తుందా?" అని అనుకుంటాడు.
నెక్స్ట్ సీన్‌లో ఫ్యూజన్ ఏమో తన డాగ్‌తో పాటు ఇంటికొస్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, "ఓన్లీ నిన్ను మాత్రమే ఇన్వైట్ చేశాను కదా! మరి డాగ్‌నెందుకు తీసుకొచ్చావంటే," "మమ్మీ నేను కొన్ని డేస్ దాకా బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను. సో, డాగ్‌ని డ్యాడీ చూసుకుంటాడని తీసుకొనొచ్చాను" అనగానే, "సరే ఓకే. ఓకే. కానీ ఈరోజు జియా వస్తుంది. సో, తను చాలా ఇంట్రోవర్ట్. తన దగ్గర ఎక్కువగా మాట్లాడకు. సైలెంట్‌గా ఉండు" అనగానే, "ఓకే మమ్మీ" అని అంటూ ఉంటాడు. వాళ్ళ డ్యాడీ ఏమో లోపల నుంచి తొందరగా వెళ్ళి స్నాక్స్ తీసుకొని రా అనగానే ఫ్యూజన్ ఏమో ఫాస్ట్‌గా బయటికెళ్ళేసరికి సడెన్‌గా జియాకి తగులుకుంటాడు. సో, జియా ఏమో సారీ అని చెప్తూ ఉంటే, "నేనే చూసుకోకుండా ఫాస్ట్‌గా వచ్చాను. నీదేం తప్పులేదు. సరే నేను స్నాక్స్‌కి బయటికి వెళ్తున్నాను. నీకేం కావాలి అంటే ఏదైనా నడుస్తుంది. ఏదైనా తినేస్తాను" అని చెప్తుంది. అలా లోపలికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో తన్ని హ్యాపీగా లోపలికి ఇన్వైట్ చేస్తుంది. ఏమో డాగ్‌ని చూసి చాలా చాలా ప్రేమగా, "ఆంటీ మీ డాగ్‌ని పెంచుకుంటున్నారా?" అంటే, "లేదు లేదు. కొన్ని డేస్ దాకా ఈ డాగ్‌ని వాళ్ళ డాడీ చూసుకుంటాడని ఫ్యూజన్ తీసుకొచ్చాడు. ఇది ఫ్యూజన్ యొక్క డాగ్" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే స్నాక్స్ తీసుకొనొచ్చి ఫ్యూజన్ ఏమో ఇంట్లో పెట్టి, "నీకేది ఇష్టమో నాకు తెలియదు కదా! అందుకే అన్ని స్నాక్స్ కొంచెం కొంచెం తీసుకొచ్చాను. సో, వీటన్నిటిని నువ్వు తినొచ్చు" అని చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆంటీకేమో ఎలర్జీ వస్తూ ఉంటుంది. "ఆంటీ ఏమైంది?" అనగానే, "నాకు డాగ్స్ అంటే ఎలర్జీ" అని చెప్తూ ఉంటుంది. "ఓహ్! అవునా ఆంటీ? సరే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎలాగో నేను ఆ కొన్ని డేస్ నేను చూసుకుంటానులే" అనగానే ఆంటీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, "మమ్మీ హ్యాపీ బర్త్‌డే" అని కేక్ పెడతాడు. అది చూసి తనేమో, "ఆంటీ ఈరోజు మీ బర్త్‌డేనా? సారీ ఈ విషయం నాకు తెలియదు. లేకపోతే గిఫ్ట్ తీసుకొచ్చేదాన్ని" అంటే, "గిఫ్ట్‌తో పని లేదులే" అని ఫ్యూజన్‌తో అంటూ ఉంటుంది. "నువ్వు తనకి థ్యాంక్ యూ చెప్పు. ఎందుకంటే కొన్ని డేస్ దాకా తనే నీ డాగ్‌ని చూసుకుంటుందంట" అనగానే ఫ్యూజన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పబోతూ ఉంటే, "నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డాగ్ నేమ్ ఏంటి?" అని అడుగుతుంది. సో, డాగ్ నేమ్ చెప్పగానే వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తూ ఉంటుంది. "ఏంటి డాగ్‌కి ఇలాంటి నేమ్ ఎవరైనా పెడతారా? అసలు మొన్న బ్లైండ్ డేట్‌కి వెళ్ళావు. అక్కడ కూడా అబ్బాయిలు ఇష్టమని చెప్పావు" అని వాళ్ళ మమ్మీ అరుస్తూ ఉంటే, "మమ్మీ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం" అనగానే, "ఎప్పుడు మాట్లాడుకుందాం? ఫోన్‌లో ఏమో తర్వాత కాల్ చేస్తా అంటావు. బయటికి రాగానేమో టైం ఇవ్వవు. ఇప్పుడే మాట్లాడతాను" అని అంటూ ఉంటుంది. "సరే నువ్వు తొందరగా మ్యారేజ్ చేసుకో. నాకు తెలిసిన ఫిజిక్స్ టీచర్ యొక్క కూతురుంది. తను గ్రాడ్యుయేషన్ కూడా ఈ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది. సో, నువ్వు తనని మ్యారేజ్ చేసుకో. వాళ్ళు కూడా నిన్ను అడిగారు" అంటే తను అంటూ ఉంటుంది, "జియా ఆంటీ తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అని అంటుంది. సో, "అదేంటి వాళ్ళ మమ్మీ నాకు ఈ విషయం చెప్పలేదే" అంటే, "తను వేరే స్టేట్‌లో ఉన్నాడు. సో, ఈ విషయం వాళ్ళ మమ్మీకి తెలియదు కావచ్చు" అనగానే, "సరే వదిలేసేయి. నేను కూడా ఈ విషయం నాకు తెలియనట్టే బిహేవ్ చేస్తాను" అని ఫ్యూజన్‌తో అంటూ ఉంటుంది. "చూడు అమ్మాయిలందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు. నువ్విలా సింగిల్‌గానే ఉండిపోతావా?" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ తనని పిలవగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అంకుల్ కూడా వాళ్ళిద్దరిని డిన్నర్‌కి పిలుస్తారు. అలా డిన్నర్ అయిపోగానే నెక్స్ట్ సీన్‌లో తనని డ్రాప్ చేయడానికి కార్‌లో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే ఫ్యూజన్ అడుగుతాడు, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా" అంటే తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఏంటి మ్యారేజా?" అన్నట్టు వెరైటీగా చూస్తూ మనసులో అనుకుంటుంది. "నేను ఇన్ని ఇయర్స్ నుంచి నిన్ను సీక్రెట్‌గా లవ్ చేస్తున్నాను. ఇంకా నా లవ్ కన్ఫెస్ చేయలేదు. కానీ నువ్వు అప్పుడే నన్ను మ్యారేజ్‌కి అడిగావు" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఫ్యూజన్ అంటాడు, "మా ఇంట్లో నన్ను ఫోర్స్ చేస్తున్నారు. మీ ఇంట్లో కూడా మ్యారేజ్‌కి ఫోర్స్ చేస్తున్నారు కదా! సో, ఇప్పుడు మనిద్దరికీ ఎవరు ఇష్టం లేదు కాబట్టి మనమే మ్యారేజ్ చేసుకుందాం. ఇలా కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, "నువ్వు ఇంత ఇష్టమైన పర్సన్ కదా! నీకెలా రిజెక్ట్ చేయను" అని అనుకుంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క కండిషన్ చెప్తూ ఉంటుంది. "మా మమ్మీ చనిపోయాక మా డ్యాడీ స్టెప్ మామ్‌ని తీసుకొచ్చాడు. అలాగే మమ్మీ యొక్క మెడికల్ బిల్ కోసం నేను చాలా అప్పు చేశాను. ఆ అప్పంతా నేను తీరుస్తున్నాను" అని చెప్తూ ఉంటే, "ఇప్పుడు అదంతా ఎందుకు? నేనేమన్నా నీకు అలాంటి పర్సన్‌లా కనిపిస్తున్నానా? నీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు" అని, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా?" అంటే, "సరే నువ్వు బిజినెస్ ట్రిప్ ఎళ్ళొచ్చాక మాట్లాడుకుందాం" అని అంటుంది. అలా కొన్ని డేస్ తర్వాత ఫ్యూజన్ ఏమో రిటర్న్ వచ్చి డాగ్‌ని చూసి, "వావ్! ఈ డాగ్ ఎంత లావుగా అయింది" అని వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్‌కెళ్తారు. అప్పుడే తనకు తెలిసిన ఆంటీ ఏమో, "ఈ పర్సన్ ఎవరు? కొత్తగా నీ బాయ్ ఫ్రెండా?" అని అడుగుతుంది. "లేదా ఆంటీ" అని చెప్పేలోపు పక్కనే ఉన్న ఫ్యూజన్ అంటాడు, "తిను నా నేను తన ఫియాన్సీని" అని చెప్తాడు. అలా మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "ఏంటి నువ్వెవరో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావంట. మ్యారేజ్ బ్యూరోలో ఏం చేస్తున్నావంటే," "మమ్మీ ఈ విషయం నీకెలా తెలుసు" అనగానే, "నాకెందుకు తెలియదు. నా ఫ్రెండ్ అక్కడే వర్క్ చేస్తుంది. అందుకే నేను కనుక్కున్నాను" అనగానే, "అవునా? లేకపోతే మా మమ్మీ ఇంత మ్యాజికల్ పవర్ ఎలా వచ్చింది అనుకున్నాను" అంటే, "టాపిక్ చేంజ్ చేయకు. మర్యాదగా ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి రా" అని అంటూ ఉంటుంది. అలాగే తనని కొట్టడానికి చపాతీ కర్ర వెతుకుతూ ఉంటే వాళ్ళ డ్యాడీ వచ్చి, "ఏం జరిగింది?" అని అంటాడు.
సో ఏం లేదు, నేను ఫ్యూజన్‌ని కొట్టడానికి చపాతీ కర్ర వెతుకుతున్నాను అనగానే, వాళ్ళ డ్యాడీ ఏమో కర్ర దాచేసి ఒక లెదర్ కట్టిచ్చి, "సో దీంతో కొట్టు" అని అంటాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే ఫ్యూజన్ డోర్ ఓప్ వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేసి ఫ్యూజన్‌ని కొట్టబోతూ ఉంటుంది. ఫ్యూజన్ వెనకాల సడెన్‌గా జియాని చూసి షాక్ అవుతుంది. "మమ్మీ ప్లీజ్ తిననేమనకు. నేనే తినని మ్యారేజ్‌కి ఒప్పించాను" అని అంటూ ఉంటే ఫ్యూజన్‌ని "నువ్వు మర్యాదగా స్టడీ రూమ్‌కి వెళ్ళు" అని అంటుంది. అలాగే జియానేమో హాల్‌లో కూర్చోబెడుతుంది. జియా దగ్గరికి అంకుల్ రాగానే, "అంకుల్ ఆంటీ ఏం చేస్తుంది" అంటే ఫ్యూజన్‌ని తిడుతూ ఉంది. "సో నువ్వు నీకోసం లంచ్ ప్రిపేర్ చేస్తాను" అని అక్కడి నుంచి వెళ్తాడు. జియా ఏమో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్‌తో ఆంటీ మాట్లాడుతుంటే, "మమ్మీ నేను జియాని మ్యారేజ్ చేసుకున్నందుకు నీకేం ప్రాబ్లమ్ లేదు కదా! నువ్వెందుకు కోపంగా ఉన్నావు? తనంటే నీకు ఇష్టం లేదా? తను చాలా మంచి అమ్మాయి అంటే తనంటే నాకు చాలా ఇష్టం. అలాగే తను చాలా మంచి అమ్మాయి. కానీ నువ్వు చాలా మంచి అమ్మాయివి కాదు అబ్బాయివి కాదు కదా! నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నువ్వు ఎప్పుడూ లైఫ్‌లో కన్సిస్టెంట్ ఉంటావు. ఒకసారి ఈ జాబ్ అంటావు, ఒకసారి ఆ జాబ్ అంటావు. ఇప్పుడేమో ఇంకో జాబ్ చేస్తున్నావు. సో కానీ తను అలా కాదు. తన ఫ్యూచర్ మీద తనకి చాలా ఫోకస్ ఉంది. నువ్వు తనని మ్యారేజ్ చేసుకొని తన లైఫ్‌ని స్పాయిల్ చేస్తున్నావా? అని ఇదేమన్నా మ్యారేజ్ ఒక గేమ్ అనుకుంటున్నావా" అంటే ఇదంతా బయట నుంచి జియా ఏమో వింటూ ఉంటుంది. "మమ్మీ నేనసలు మ్యారేజ్‌ని గేమ్‌లాగా నార్మల్‌గా ఎందుకు తీసుకుంటాను? నేను తన కోసమే ఆలోచిస్తాను మమ్మీ" అని అంటూ ఉంటాడు. "అలాంటప్పుడు నువ్వు సీక్రెట్‌గా తననెందుకు మ్యారేజ్ చేసుకున్నావు? నువ్వు ముందు నాకు చెప్పాల్సింది కదా!" అని కొట్టబోతూ ఉంటే సడెన్‌గా అక్కడికి జియా వచ్చి, "ఆంటీ తనని కొట్టకండి. నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నాను. అందుకే మ్యారేజ్‌కి ఒప్పుకున్నాను" అంటే, "ఓహ్! నువ్వు అతన్ని సేవ్ చేయడానికి ఇలా అంటున్నావా" అంటే, "లేదా ఆంటీ నిజంగానే చెప్తున్నాను" అని అంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటూ ఉంటాడు, "అవును మమ్మీ నాకు కూడా తనంటే చాలా ఇష్టం" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, "వావ్! ఇతను అబద్ధం చెప్పినా కానీ ఎంత బావుంది. వినడానికి హ్యాపీ ఫీలింగ్ ఉంది" అని అనుకుంటుంది. సరే, సరే మీ ఇద్దరు అనుకోని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీ ఇష్టం అని వాళ్ళ హస్బెండ్ పిలవగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే జియా అంటూ ఉంటుంది, "నేనేదో క్యాజువల్‌గా చెప్పాను. నువ్వు దీన్ని మనసులో తీసుకోకు" అని ఫ్యూజన్‌కి చెప్తుంది. ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ జియాతో మాట్లాడుతూ ఉంటుంది, "సారీ నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు. నువ్వు ఒక మెచ్యూర్డ్ పర్సన్‌వి. నువ్వు నా కొడుక్కి రావడం నా అదృష్టం. అలాగే నా కొడుకు లక్కీ ఫెలో" అని చెప్తూ ఉంటుంది. "చూడు ఇవి ఫ్యామిలీ బ్రాస్లెట్స్. ఇవన్నీ ఇన్ని డోస్ నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నీకే సొంతం" అనగానే, అలాగే తన దగ్గర ఉన్న కార్డ్ కూడా ఇచ్చి, "ఇవన్నీ నువ్వు నా కోడలు కాబట్టి యూజ్ చేసుకో" అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నన్ను ఇంత బాగా ఎవరు చూసుకోలేదు అంటే అని ఏడుస్తూ ఉంటే, "ఇంక నువ్వు టెన్షన్ పడకు. ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటాను" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటుంది, "మీరిద్దరూ వెడ్డింగ్ ఎప్పుడు చేసుకుంటారు" అని అడుగుతుంది. సో అప్పుడే తను అంటూ ఉంటుంది, "ఆంటీ నేను నా వర్క్‌ని కొంచెం డెవలప్ అయ్యాక చేసుకుంటాను" అని చెప్తుంది. మనసులో అనుకుంటుంది, అసలు మా ఇద్దరిది రియల్ మ్యారేజే కాదు కదా! కానీ నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది. ఫ్యూజన్‌తో రొమాంటిక్ వెడ్డింగ్ కావాలని. కానీ ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటుంది. లంచ్ అయిపోగానే తనేమో బయటికొస్తుంది. ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వేంటి అంత డల్‌గా ఉన్నావంటే" "లేదు నాకు నా మమ్మీ గుర్తొస్తుంది" అని చెప్తుంది. "సర్లే మనిద్దరం ఫ్యామిలీ డిన్నర్‌ని అరేంజ్ చేద్దామని" తను చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను వాళ్ళ డ్యాడీకి నైట్ కాల్ చేసి మాట్లాడబోతూ ఉంటే, అప్పుడే వాళ్ళ మమ్మీ స్టెప్ మామ్ లిఫ్ట్ చేసి, "చూడు నీతో మాట్లాడడానికి మా దగ్గర టైం లేదు" అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సో ఇమ్మీడియేట్‌గా పక్కింటికి ఆంటీకి కాల్ చేసి, "ఆంటీ స్టెప్ మామ్ ఏమో ఫోన్ కట్ చేసింది. ప్లీజ్ మీరు మా డ్యాడీకి కాల్ ఇస్తారా?" అనగానే తను ఇమ్మీడియేట్‌గా మిడ్‌నైట్‌లో ఫోన్ డోర్ కొడుతూ ఉంటుంది. మామేమో తిడుతూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమో ఫోన్ మాట్లాడగానే చెప్తూ ఉంటాడు, "జియాకి మ్యారేజ్ అయిందంట. అలాగే ఫ్యామిలీ డిన్నర్‌కి ఇన్వైట్ చేసింది" అని చెప్తూ ఉంటాడు. సో అలా నెక్స్ట్ సీన్‌లో వాళ్ళందరూ ఫ్యామిలీ డిన్నర్‌కి వెళ్తారు. కట్నం కింద ఫ్యూజన్ ఏమో వాళ్ళకి మనీ ఇస్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ డ్యాడీ అలాగే స్టెప్ మమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫ్యామిలీ డిన్నర్ అయిపోగానే ఫ్యూజన్‌తో పాటు తను వెళ్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఏమో, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని జియాతో అంటాడు. అలాగే తనని హౌస్‌కి పిలిచి, "సరే నీ మ్యారేజ్ అయిపోయింది కదా! సో ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్ హౌస్‌లో ఉంటావు. ఈ హౌస్ మాకు ఇచ్చేసేయి. మా పేరు మీద రాసేసేయి" అని చెప్తూ ఉంటే, "అవసరం లేదు. ఇది నా మమ్మీ యొక్క హౌస్. అలాగే నా పేరు మీద ఉంది. నేను తొందరలోనే ఈ హౌస్‌ని అమ్మేస్తాను. మీరు వేరే హౌస్‌కి షిఫ్ట్ కాండి" అని చెప్పి వాళ్ళ డ్యాడీ స్టెప్ మమ్ ఏమో అరుస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా బాధతో వెళ్ళి ఫ్యూజన్‌ని హగ్ చేసుకుంటుంది. ఫ్యూజన్ ఏమో తన మూడ్ సెట్ చేయడానికి తనని జిమ్‌కి తీసుకెళ్తాడు. అలాగే ఎక్సర్సైజ్ చేపిస్తాడు. నెక్స్ట్ డే ఏమో తన హౌస్‌కి వెళ్తుంది. ఫ్యూజన్ వాళ్ళ హౌస్‌కి. వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "వావ్! ఈ హౌస్ ఎంత బావుంది" అని అంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి,
సరే ఇప్పుడు మన ఇద్దరం సేమ్ హౌస్లో ఉంటున్నాం కదా, కానీ ఒకే రూమ్లో ఉండడానికి కొంచెం టైం పడుతుంది. సో నువ్వు నా బెడ్రూమ్లో ఉండు, నేను గెస్ట్ రూమ్లో ఉంటాను అంటే, లేదు లేదు నేనే గెస్ట్ రూమ్లో ఉంటాను అంటే, లేదు నువ్వు బెడ్రూమ్లో ఉండు కంఫర్ట్గా ఉంటుంది అని నా మాట వినాలి అని అంటాడు. తనేమో లగేజ్ చదువుతూ ఉంటే ఫ్యూజన్ ఏమో అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇలా ఎందుకు ఏమన్నా ఏంటి అలా చూస్తున్నావు, ఏమన్నా నా మీద పడిందా అంటే, లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగాని నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని అంటుంది. అప్పుడే అతను కార్డ్స్ అలాగే ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని వచ్చి, ఇవన్నీ నీకే, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు నా వైఫ్, ఇవన్నీ నీకే బాధ్యత అని అంటూ ఉంటే, లేదు లేదు ఇవన్నీ నేను చేసి ఏం చేయను, సరే మన ఇద్దరం షాపింగ్కి వెళ్దామా అని వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి తన ఎదురుగా మెయిడ్ ఉంటుంది. మెయిడ్ని చూసి తను షాక్ అవుతుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో మెసేజ్ చేస్తాడు, నేనే ఆంటీని అరేంజ్ చేశాను, నువ్వు ఏం వర్క్ చేయకూడదని నేను మెయిడ్ని పెట్టుకున్నాను అని చెప్తాడు. తనేమో సింగిల్ మెసేజ్ చేస్తుంది. అప్పుడే చూస్తూ ఉంటాడు, ఏంటి తిని ఇంకా రిప్లై ఇవ్వలేదు అని చూస్తాడు. ఇక్కడేమో జియా బాధపడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఆంటీకి కాల్ చేసి, ఆంటీ నేను ఈరోజు డిన్నర్కి వస్తున్నాను అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి తను 2 lakhs అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంటీకి మనీ ఇవ్వాలి, వాళ్ళ అంకుల్ యొక్క హెల్త్ బాగాలేదు, తొందరలోనే వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఉంది, నా మమ్మీ యొక్క హెల్త్ బాగాలేనప్పుడు అంకులే నాకు మనీ ఇచ్చాడు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను వాళ్ళకి మనీ ఇవ్వాలి కదా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ ఇదంతా విని, ఏంటిది అంటే, మన ఇద్దరికి మ్యారేజ్ అయింది, అంత మాత్రాన మా మమ్మీ యొక్క మెడికల్ బిల్ని నేను నీకు కట్టిపియమని చెప్పలేను కదా, అందుకే నేను నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను అప్పుగా అంటే, సరే ఈ మనీ నేను ఇస్తానులే అంటే, లేదు లేదు నాకు వద్దు అనగానే, నువ్వు నా లైఫ్లో ఆఫ్ పార్ట్నర్వి, నేను నీకు మనీ ఇవ్వాల్సిందే అని అంటాడు. సో సరే ఇది అప్పు కింద చూసుకో అనగానే, సరే నీ ఇష్టం, నువ్వు అప్పు కింద ఇవ్వాలి తీసుకుంటా అంటే తీసుకో అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ కలిసి ఆంటీ యొక్క హౌస్కి డిన్నర్కి వెళ్తారు. అలాగే ఇమీడియట్గా అంకుల్ని చూడడానికి వెళ్తారు. సో ఆంటీ ఏమో తనని పక్క పిలిచి, చూడు నీ దగ్గర మనీ ఉన్నాయో లేవో, ఈ 40,000 ఉన్నాయి కార్డులో, ఇవి తీసుకో అనగానే, ఆంటీ ఇవి మీకే అవసరం అని అంటుంది. అలాగే ఆంటీ మీరు మార్నింగ్ నుంచి చూసుకోలేదనుకుంటా మీ ఫోన్ని, ఒకసారి చెక్ చేసుకోండి అనగానే, ఆంటీ ఏమో స్పెట్స్ పెట్టుకొని ఫోన్ చూస్తుంది. అందులో 5 lakhs ట్రాన్స్ఫర్ చూసి షాక్ అవుతుంది. ఆంటీ నాకు మ్యారేజ్ అయిపోయింది, నా హస్బెండ్ చాలా రిచ్, సో ఇప్పుడు నాకు మనీతో అవసరం లేదు, మీరే ఈ మనీ చూసుకోండి, ఎందుకంటే అంకుల్కి కూడా హెల్త్ బాగాలేదనగాని ఆంటీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. సో అలా బయటికి రాగానే ఫ్యూజన్ అంటూ ఉంటాడు, సరే ఇప్పుడు మీ మమ్మీ యొక్క గృహ దగ్గరికి వెళ్దామా అని వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళి, ఆంటీ నేను మీ కూతుర్ని చాలా బాగా చూసుకుంటాను, మీరు ఇంకా మీ కూతురు గురించి ఆలోచించకండి, మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి జియాకి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వేం చేస్తున్నావు, నిజంగానే ఈ హౌస్ అమ్మాలనుకుంటున్నావా అంటే, అవును నేను అమ్మాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే, మరి మా సిచ్యువేషన్ ఏంటి అనగానే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది. కానీ వాళ్ళ డాడీ అలా మాట్లాడినందుకు బాధపడి ఫ్యూజన్ వచ్చి హాక్ చేసుకుంటుంది. సో ఇక్కడేమో స్టెప్ మామ్ అరుస్తూ ఉంటే, ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వే కనుక జియాతో మంచిగా బిహేవ్ చేస్తుంటే ఈరోజు మన హౌస్ పేరు మీద రాసేది, ఎప్పుడైనా తనని మంచిగా ట్రీట్ చేసావా అని వాళ్ళ డాడీ తిడుతూ ఉంటాడు. ఇదంతా బయట నుంచి నేబర్స్ వింటూ గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏమో తన కజిన్తో వాళ్ళ హౌస్కి వచ్చి చెప్తూ ఉంటుంది, లాయర్ని కూడా తీసుకొని వస్తుంది, నేను ఈ హౌస్ని అమ్మాలనుకుంటున్నాను, సో ఒకవేళ మీరు ఈ హౌస్ నుంచి వెళ్ళిపోయారనుకో, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, మిమ్మల్ని బయటికి నెట్టేస్తాను అని చెప్పి జియా ఏమో అక్కడి నుంచి బయటికి వస్తుంది. వాళ్ళ కజిన్ ఏమో సరే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సడన్గా ఫ్యూజన్ యొక్క కార్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేబీ ఫ్యూజన్ తనని పిక్ చేసుకోవడానికి వచ్చాడు కావచ్చు అని. కానీ కార్ నుంచి లిన్ దిగగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఫ్యూజన్ లిన్ని డ్రాప్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. తను చాలా బాధగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వచ్చి చెప్తూ ఉంటుంది, స్టెప్ మామ్ ఏమో మా మమ్మీ యొక్క మ్యారేజ్ని ఖరాబ్ చేసి ఇప్పుడేమో నా స్టెప్ సిస్టర్ నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలనుకుంటుంది అని బాధపడుతూ ఉంటే, అప్పుడే ఫ్యూజన్ కాల్ చేస్తాడు. సో తనని కాల్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్ చేస్తుంది, నేను నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో ఉన్నాను, సో నేను నీకు రేపు కాల్ చేస్తాను, నేను తర్వాత వస్తాను అని మెసేజ్
మెసేజ్ చేస్తుంది. అలా మిడ్ నైట్ హౌస్కి వెళ్ళగానే ఫ్యూజన్ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు. నువ్వెందుకు నాకు కాల్ చేయలేదంటే, మేబీ నువ్వు పడుకున్నావు కావచ్చు అని కాల్ చేయలేదు అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. తన కజిన్ డాక్టర్ అంటాడు, నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు, ఫ్యూజన్ని కూడా తీసుకురావాల్సింది అంటే, అవసరం లేదు, నేను అతనికి చెప్పను, నువ్వు కూడా ఫోన్ చేసి చెప్పొద్దు అని అంటుంది. కానీ కజిన్ డాక్టర్ ఎందుకు వింటాడు, పక్కకెళ్ళి జియాకి అస్సలు హెల్త్ బాగాలేదు, తను హాస్పిటల్లో జాయిన్ అయింది అనగానే ఇమ్మీడియట్గా ఫ్యూజన్ ఏమో అక్కడికి వస్తాడు. నువ్వెందుకు ఒంటరిగా వచ్చావు హాస్పిటల్కి, నేను చెప్తే నేను వచ్చేదాన్ని కదా అంటే, తన మనసులో ఉన్న బాధ అంతా చెప్తూ ఉంటుంది. నువ్వెందుకు నా స్టెప్ సిస్టర్ని నిన్న డ్రాప్ చేసావు అనగానే, నేనెందుకు డ్రాప్ చేశాను, ఓ అంటే నిన్న నీ కారే కదా అక్కడికి వచ్చింది అనగానే, ఓ అదా, నా బ్రదర్ యొక్క సిస్టర్ కార్ అడిగింది నేను ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నా బ్రదర్ ఆర్మీలో ఉన్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, సో అతను చనిపోయాడు. ఆ రోజు నుంచి నేను ఆ సిస్టర్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్తూ అంటూ ఉంటాడు. నువ్వు అందుకేనా నువ్వు మార్నింగ్ నుంచి నైట్ నుంచి నా మీద ఇంత కోపంగా ఉన్నావు, అందుకే దూరంగా పెడుతున్నావా అని అంటాడు. సో సరే మెడిసిన్ వేసుకున్నావు కదా, రెస్ట్ తీసుకో, పడుకో అంటే, లేదు మెడిసిన్ చాలా చేదుగా ఉంది అనగానే, అవునా నేను చెక్ చేస్తాను అని ఇమ్మీడియట్గా తనకి కిస్ చేస్తాడు. తనేమో షైగా ఫీల్ అవుతూ బ్లాంకెట్ కప్పుకుంటుంది. నెక్స్ట్ ఏమో తను ఫుల్గా దగ్గుతూ ఉంటే తన రూమ్కి వచ్చి, సరే నేను నీ రూమ్లోనే పడుకుంటాను, ఎందుకంటే నైట్ నీకేమైనా ఫీవర్ వచ్చినా ఏమైనా టాబ్లెట్ కావాలన్నా నేను ఉండాలి కదా, నీకు హెల్త్ బాగాలేదు అనగానే తను కూడా ఓకే అంటుంది. తను ఇమ్మీడియట్గా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తే తన పక్కనే ఇతను వచ్చి పడుకుంటాడు. షైగా ఫీల్ అవుతాడు, కానీ తను భయపడుతుందేమో అని మళ్ళీ తను హగ్ చేసుకొని అలానే పడుకుంటాడు. మార్నింగ్ లేచేసరికి, ఏంటి ఇతన్ని హగ్ చేసుకొని పడుకున్నానా అని ఇమ్మీడియట్గా పక్కన జరుగుతుంది. నువ్వు నిద్ర లేచావా, సరే ఈరోజు మనం చెకప్కి వెళ్దామా అని వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ కజిన్ డాక్టర్ ఏమో వాళ్ళిద్దరిని అలా చూసి, వావ్, చెప్పాను కదా భార్యాభర్తల విషయంలో గొడవలు అనేది కామన్, చూడు ఎంత ఫాస్ట్గా కలిశారు అని కజిన్ డాక్టర్ అంటూ ఉంటాడు. సో అప్పుడే తనకి ఆఫీస్ నుంచి కాల్ రాగానే తనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలాగే తన ఫ్రెండ్ యొక్క సిస్టర్కి మెసేజ్ చేస్తాడు, నువ్వు లిన్ నుంచి దూరంగా ఉండు, తను మంచి అమ్మాయి కాదు అని అంటాడు. కానీ తన మెసేజ్ అది అనుకుంటూ ఉంటుంది, తిన్న నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో జియా తన ఫ్రెండ్తో ఉండి ఒక వైన్ బాటిల్ పంపించి, చూడు ఈ వైన్ని నేను ఓపెన్ చేయొచ్చా అంటే, ఫ్యూజన్ అంటూ ఉంటాడు, ఆ హౌజే నీది, సో నీకు అన్ని రైట్స్ ఉన్నాయి అనగానే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటే, వావ్ నీ హస్బెండ్ ఏంది ఇంత మంచిగా ఫ్లర్ట్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. సో ఫ్యూజన్ మెసేజ్ చేస్తాడు, ఈరోజు నేను హౌస్కి లేట్గా వస్తాను, నా ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్తున్నాను అనగానే తను కూడా ఓకే అంటుంది. తనేమో ఫుల్గా డ్రింక్ చేసి హౌస్కి వస్తాడు. మార్నింగ్ ఏమో తను ఫుల్గా హెడేక్ వస్తూ ఉంటే జియా తన ఒళ్ళో పడుకోబెట్టి అనుకుంటూ ఉంటుంది, నాకు క్రష్ ఉన్నప్పటి నుంచి డ్రీమ్ కదా ఇతను ఇలా ఒళ్ళో పడుకోబెట్టి హ్యాపీగా చూసుకోవాలని అని అనుకుంటూ ఉంటుంది. సీన్లో ఫ్యూజన్ ఏమో వాళ్ళ గ్రాండ్మా యొక్క హౌస్కి జియాని తీసుకొని వెళ్తాడు. గ్రాండ్మా ఏమో తను జియా గురించి విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, నువ్వు చాలా మంచి అమ్మాయి వంట, నా కోడలు చెప్పింది, నువ్వు మా ఫ్యామిలీలోకి రావడం చాలా లక్ అని అంటూ ఉంటుంది. అలాగే గ్రాండ్మా అంటుంది, మీరిద్దరు నైట్ ఇక్కడే ఉండిపోండి అనగానే వాళ్ళు కూడా గ్రాండ్మాకి నో చెప్పలేక ఓకే అంటారు. వాళ్ళిద్దరు ఒకే రూమ్కి వచ్చి కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇమీడియట్గా ఫ్యూజన్ ఏమో తన దగ్గరికి వచ్చి తనని కిస్ చేస్తూ ఉంటాడు. కానీ జియాకి కూడా అతనంటే చాలా ఇష్టం కాబట్టి తను కూడా నో చెప్పకుండా కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్గా వాళ్ళ మమ్మీ వచ్చి షాక్ అయ్యి, సారీ సారీ నేనేం చూడలేదు, మీరిద్దరూ కంటిన్యూ చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డోర్ క్లోజ్ చేసి. సో జియా ఏమో షైగా ఫీల్ అవుతూ, ఆంటీ చూసింది కదా అని అంటూ ఉంటే, ఏం ప్రాబ్లం లేదు, మా మమ్మీ మొన్నటిదాకా నేను బ్లైండ్ డేట్లో అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పాను కదా, సో తను దాని గురించి ఆలోచించాలి, ఇప్పుడు మొత్తం సాల్వ్ అయిపోయింది, మా మమ్మీ యొక్క టెన్షన్ కూడా పోయింది అని అంటూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో తన ఫ్రెండ్స్ దగ్గరికి పబ్కి తీసుకొని వెళ్తాడు జియాని. జియా ఏమో అక్కడ ఫుల్గా డ్రింక్ చేస్తే, నేను నా వైఫ్ని హౌస్కి తీసుకెళ్తాను అని హౌస్కి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో తన ఫ్రెండ్ యొక్క సిస్టర్ కలుస్తుంది. బ్రదర్ నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనగానే, మీ సిస్టర్ ఇలా ఫుల్గా డ్రింక్ చేసింది అందుకే హౌస్కి తీసుకెళ్తున్నాను అని అంటాడు. అలా హౌస్కి తీసుకొచ్చాక వాళ్ళ మమ్మీ కూడా తనని చూసి బాధపడుతూ, నేను తన కోసం హ్యాంగ్ ఓవర్ షూప్ తీసుకొస్తాను, నువ్వు తనకి డ్రెస్ చేంజ్ చేయంటే, మమ్మీ నేనా అని అంటూ ఉంటే, అవును నువ్వు తన హస్బెండ్ కదా, నువ్వు చేయకపోతే ఏవో చేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
సో, ఫ్యూజన్ ఏమో షైగా ఫీల్ అవుతూ తనకి డ్రెస్ చేంజ్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే తను నిద్ర లేచేసరికి తనకు చెప్తూ ఉంటాడు. నేనే నిన్ను నువ్వు నైట్ బాగా డ్రింక్ చేయడం వల్ల నీకు డ్రెస్ చేంజ్ చేశాను అంటే, సారీ నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాననుకుంటా అని అంటూ ఉంటుంది. లేదు నేను చాలా హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేశాను అని అంటాడు. సో, అది వినగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంచెం షైగా కూడా. సో, వాళ్ళిద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఇద్దరు మంచిగా మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, ఫేక్ మ్యారేజ్ కాస్త వాళ్ళిద్దరి రియల్ మ్యారేజ్ లాగా అయిపోతుంది. అలాగే నైట్ టైమ్ ఏమో వాళ్ళ బ్రదర్ యొక్క సిస్టర్ కాల్ చేస్తుంది. సో, జియాకి చెప్తూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు కాల్ చేసింది అంటే జియా అంటుంది. మేబీ వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ కావచ్చు. ఇంత నైట్ ఎందుకు కాల్ చేస్తుంది? నువ్వు కాల్ చెయ్యు అని అంటుంది. సో, ఫ్యూజన్ ఏమో కాల్ చేయగానే బ్రదర్ నేను విన్నాను నీ వైఫ్ గురించి. తను వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతుందంట. హౌస్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని కూడా బాధ పెడుతుందంట అని అంటూ ఉంటే, "నువ్వేం మాట్లాడుతున్నావు? నా వైఫ్ గురించి అలా మాట్లాడకు. నీకు తన గురించి ఏం తెలుసు? మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు" అని కాల్ కట్ చేస్తాడు. సో, తనేమో ఫుల్‌గా ఏడుస్తూ డ్రింక్ చేస్తూ ఉంటే ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ వచ్చి చెప్తూ ఉంటుంది అసలు నిజమేంటి అని. సో, తనేమో చాలా బాధ అనిపించి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఫ్యూజన్‌కి కాల్ చేసి, "సారీ నేను వదిన సిస్టర్‌ల గురించి అలా చెప్పినందుకు" అని సిస్టర్‌లతో మాట్లాడాలి అని, "వదిన సారీ నేను బాగా డ్రింక్ చేయడం వల్ల అలా మాట్లాడాను నైట్. స్టెప్ సిస్టర్ లిన్ ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. సో, నేను తనతో ఫ్రెండ్‌షిప్ కూడా కట్ చేస్తున్నాను" అంటే, "ఫైనల్‌గా నీకు అర్థమైంది కదా! మంచి విషయమే" అని తన సారీని యాక్సెప్ట్ చేస్తుంది. జియా ఏమో వాళ్ళ స్టెప్ మమ్ వాళ్ళ హౌస్‌కి రాగానే వాళ్ళని హౌస్ నుంచి బయటికెళ్ళమని చెప్తూ ఉంటుంది. నేను హౌస్‌ని సేల్ చేయాలని. వాళ్ళ స్టెప్ మమ్ ఏమో తన మీద ఫైటింగ్‌కి రాబోచేసరికి అప్పుడే కజిన్ వచ్చి, "నువ్వేమనుకుంటున్నావు? తనకెవరూ లేరనుకున్నావా? నేనున్నానని" వాళ్ళ స్టెప్ మమ్‌ని కొడతాడు. అలాగే జియా యొక్క స్టెప్ మమ్‌ని కొడతాడు. సో, జియా అంటుంది, "మీరిక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నేను లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాల్సొస్తుంది" అని వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. ఇక్కడేమో వాళ్ళ డ్యాడీ ఆ రందితో హాస్పిటల్‌లో జాయిన్ అయితాడు. సో, వాళ్ళ మమ్మీ ఏమో తిడుతూ, "నువ్వసలు ఏ పనికి చేతకావు. నేను నీకు డైవర్స్ ఇస్తాను" అంటే, "సరే ఈ వయసులో డైవర్స్ ఇచ్చి నువ్వెక్కడికెళ్తావులే. నువ్వు చాలా సెల్ఫిష్. నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళావు" అని అంటూ ఉంటాడు. సో, ఫైనల్‌గా వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో అలా జియా యొక్క మమ్మీ హౌస్ వదిలేసి వెళ్ళిపోతారు. హౌస్ కూడా సేల్ అవ్వడం వల్ల చాలా మనీ వస్తుంది. సో, అప్పుడే జియాకి క్లాస్‌లో రీయూనియన్ పార్టీ ఉందని మెసేజ్ వస్తుంది. సో, ఆ ఫ్యూజన్ అడుగుతుంటాడు, "ఏంటి నువ్వు రీయూనియన్ పార్టీకి వెళ్తున్నావు కదా! నేను కూడా నీతో పాటు రానా?" అంటే, "లేదు ఫ్యామిలీ మెంబర్స్ అలో లేదు" అని అంటుంది. "సరే నువ్వు ఒక పని చేస్తావా? నిజంగా నువ్వు నాతో వస్తావా?" అని అడుగుతుంది. అతనేమో హ్యాపీగా, "అవును నేను నీతో వస్తాను" అంటే, "ఎందుకంటే మన ఇద్దరి మ్యారేజ్ గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను గాని నువ్వు టెన్షన్ పడకులే. నేను అందరికీ నా వెడ్డింగ్ రూమ్ చూపిస్తాను" అని అంటుంది. సో, జియానేమో రీయూనియన్ పార్టీ దగ్గర డ్రాప్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ బయట నుంచి వాళ్ళ మాటలన్నీ వినేసరికి జియాకి ఒక చైల్డ్‌హుడ్ క్రష్ ఉందని తెలుస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా అడుగుతూ ఉంటాడు బయటికి రాగానే, "నిజం చెప్పు నీ సీక్రెట్ క్రష్ ఎవరు?" అనగానే తను అంటూ ఉంటుంది, "నా సీక్రెట్ క్రష్ నువ్వే" అనగానే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తను అంటూ ఉంటాడు, "నీకు తెలుసా నాకు కూడా సీక్రెట్ క్రష్ ఉంది. అది కూడా నువ్వే. ఫస్ట్ టైమ్ నిన్ను చూసినప్పటి నుంచి నువ్వంటే ఇష్టం స్టార్ట్ అయింది. సో, ఒకరినొకరం ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. అందుకేలే 8 ఇయర్స్ వేస్ట్ అయింది. లేకపోతే మనిద్దరం ఎప్పుడో కలిసి ఉండేవాళ్ళం కావచ్చు. ఇప్పటికైనా ఫైనల్‌గా మనిద్దరం ఒకటయ్యాం కదా!" అని హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరూ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. మీ డ్రామా నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.